అప్పుడెప్పుడో చెప్పుకున్నాం, కాంగ్రెస్ పార్టీ గతంలో 2014 ముందు ఒక బిల్లు తీసుకొస్తే బీజేపీ అడ్డుకుంది. దాన్ని వాస్తవంగా హిందూ బిల్లు అంటారు, కానీ హిందూ బిల్లు కాదు అది. మతాలకు సంబంధించినటువంటి స్వేచ్ఛకి సంబంధించి తీసుకొచ్చినటువంటి బిల్లు. ఆ బిల్లులో హిందువులు గుళ్ళో పూజ చేసుకోవాలా, మన ఇంట్లో పూజ చేసుకోవాలా, మన చుట్టూ ఉన్నటువంటి క్రిస్టియన్స్ ముస్లిమ్స్తో ఎన్ఓసి తీసుకోవాలి, అప్పుడు మాత్రం మన ఇంట్లో పూజ చేసుకోవాలి. అట్లాంటి ఒక దిక్కుమాలిన చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని అడ్డుకోవడం ద్వారా ఆపగలిగింది. లేకపోతే హిందువుల్ని ఇక్కడ మైనారిటీలుగా మార్చేసేటటువంటి దురవస్థకి తీసుకెళ్లే వాళ్ళని ఇంతకుముందు మాట్లాడుకున్నాం, చెప్పుకున్నాం చాలాసార్లు. అప్పుడప్పుడు ఆ వీడియో వైరల్ అవుతూ ఉంటుంటుంది కూడా. అయితే ఇప్పుడు అట్లాంటి చట్టమేమీ రాకపోయినా చెన్నై హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. చెన్నై హైకోర్టు అక్కడ ఉన్నటువంటి హిందువులని ఏదైతే గణేష విగ్రహాన్ని పెట్టడానికి సంబంధించి అక్కడ అభ్యంతరం వ్యక్తమైతే దాని మీదన హైకోర్టు అక్కడ ఉన్నటువంటి ముస్లిములని అడిగి జమాత్ వాళ్ళ పర్మిషన్ తీసుకోండి, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోండి. చెన్నై హైకోర్టు ఆస్క్స్ హిందూస్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ లోకల్ జమాత్ బిఫోర్ ఇన్స్టాలింగ్ గణేష్ ఐడల్. ఇది ఎట్లా ఈ దేశంలో ఇది ఒక కొత్త విధానమా? కోర్టులకు ఏమన్నా ఇట్లా ప్రత్యేక చట్టపు అధికారాలు ఏమన్నా ఇచ్చారా? ఇప్పుడు హిందువులందరూ ఉండే ఏరియాలో ముస్లింలు మసీదు కట్టుకుంటానంటే హిందువులు పర్మిషన్ తీసుకోవాలా? లేదా చర్చి కట్టుకుంటానంటే హిందువులు పర్మిషన్ తీసుకోవాలా? లేదు కదా. మరి ఇక్కడ హిందువులకి వినాయక విగ్రహం పెట్టుకోవడానికి వేరే మతం వాళ్ళ పర్మిషన్ ఏంటి? కోర్టు ఆదేశించడం ఏంటి? ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.